జగన్ అసమర్థ పాలనలో ఆర్థిక వ్యవస్థను అధ్వానంగా మార్చితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. క్లస్టర్ టీడీపీ ఇన్ఛార్జ్ కన్నబాబు ఆధ్వర్యంలో గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభలో పలువురు మహిళలు గతంలో వైసీ ప్రభుత్వం ఇచ్చిన జగనన్న పట్టాలు మాకొద్దు అంటూ ఎంఆర్ఓకు తిరిగి ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొనగా కూటమి శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే మొక్కలు నాటారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికించారు. కాగా పలువురు మహిళలు జగన్ కాలనీ ఇళ్ల పట్టాలు మాకొద్దు అంటూ ఎంఆర్ఓకు తిరిగి ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందని తెలిపారు. కృష్ణునిపాలెం గ్రామంలో నిరుపయోగమైన ఇళ్ల స్థలాలు ఇచ్చారని వాటిని ఈ రోజు తిరిగి ఇచ్చేశారని వెల్లడించారు. మా ప్రభుత్వంలో 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి 4 లక్షల రూపాయల హౌసింగ్ లోన్ ఇవ్వడంతో పాటు గతంలో రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. ఇవాళ ఏదైతే 700 ఎకరం 294 పట్టాలున్నాయి. 700 ఎకరం అక్కడ భూమి ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే 700 ఎకరాన్ని మళ్ళీ ఎక్కడ దిక్కిన రెవెన్యూ కొండను ఒకదాన్ని కొట్టాలి మనం. 576 సరే ఎంతో కంద వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు ఎక్కడ పంచి పెడతా ఉన్నారు, అసలు ఇవ్వడం జరుగుతుందా అనేవారు. పాపం ఏమైంది, పొద్దుట 6 గంటలకు ప్రారంభమైంది, సాయంత్రం 3 గంటలకు అయిపోయింది. అదే కాదు, ఇచ్చినట్టుని పక్కన పెడదాం, రేపు ఇవ్వబోయే వాటిని మా చిన్నారు చూస్తుంది ఇటు, నాకు ఎప్పుడు ఇస్తారు 1500 అని చెప్పి. అవునా, దీపావళికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మీకు దీపావళికి 1500 రూపాయలు నువ్వు పట్టు చీర కొనుక్కోవడానికి పండక్కి ఇవ్వడం జరుగుతుంది.